కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాన్ని వదలివైతువా. సో మొత్తానికి పాటతో రామోజీరావు గారిని పడేశారు మీరు. పచ్చబొట్టేసిన తుంటరోడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. ఘంటసాల గారు మీలో కంప్లీట్గా మమేకం అయిపోయారు. కానీ అది మీకు యాక్చువల్గా ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్, వృత్తిపరంగా వ్యక్తిగతంగా? ఘంటసాల గారి పాటను ఆశ్రయించడం, ఘంటసాల గారి పాట మార్గంలో చిన్నప్పటి నుంచి నేను వెళ్ళటం, అది ఎంత గొప్ప వరమో ఇప్పుడు నేను భగవద్గీత పాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఘంటసాల గారు అంటే ఇంకా గంగాధర శాస్త్రి గారే అన్నంతగా గుర్తింపు రావడానికి కారణం ఏంటండి? అట్లా ఘంటసాల గారు ఒక మంచి ఒక అద్భుతమైన సాహిత్యం, వాంగ్మయం, అన్నమయ పాటలు, ఇట్లాంటివన్నీ పాడడానికి నాలుక, మనస్సు, బుద్ధి, ఆత్మ, శరీరం మొత్తం దానికి అలవాటు పడిపోయిన తర్వాత మీరు ఇది కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి, కొయ్యండి, చంపండి, పిచ్చండి, నమ్మండి, ప్రేమ అని పాడామనుకోండి, అది మీకు అది ఏమంటారు ఆ రిధం అంతా అది అందులో ఏదో మనకి కిక్ అనిపించవచ్చు. కానీ మనం పడుకున్నప్పుడు అది మనకేమి పాట అనేది ఓదార్పుగా ఉండాలండి. కానీ అది కరెక్టేనండి. ఇప్పుడు అన్నేళ్ళు ఇంత అది ఘోరమైన తపస్సు లాంటిది. ఆ తపస్సు టైంలో ఏదైనా జరగచ్చు. ఈ భూమి మీదకి వచ్చినందుకు నేను ఈ పని చేశాను, ఇట్స్ ఆల్ నాకు. కానీ మధ్యలో ఎవరో మీకు సాయపడ్డారని విన్నాను, చాలా అంటే పెద్ద మొత్తంలో మీకు హెల్ప్ చేసి ఆర్థికంగా. అలాగే ఈ ప్రాజెక్ట్ని అసలు ఆయన మోసేశారట కదా. ఆ మహాత్ముడి గురించి చెప్పుకోవాలి, చాలా కృతజ్ఞతలతో చెప్పుకోవాలి. ఇదేంటంటే కానీ ఒక విషయం చెప్పండి, భగవద్గీత ప్రాజెక్ట్కి అసలు 3 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది అని ఐబ్రోస్ రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది విరాళం అనే స్పృహ కూడా లేకుండా డబ్బులు తీసేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా స్ట్రగుల్ అయ్యాను. మీరేంటి అసలు నిజంగా డబ్బులు తీసుకుని భగవద్గీత చేస్తున్నారా? కొంతమంది చేయట్లేదు. మీరు అట్లాంటి మాటలన్నీ మాట్లాడారండి. ఈ ప్రపంచంలో ఇచ్చినవాడు మిగిలిపోయాడు కానీ తీసుకునేవాడు ఎవడు మిగల. కానీ అప్పట్లో భగవద్గీత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మరొక మాట కూడా వినపడింది ఏంటంటే, ఘంటసాల గారు పాడిన దాన్ని మీరు పాడే సాహసం ఎలా చేస్తారు? ఇది ఛాలెంజ్. ఈ శ్లోకం యాజ్ డీజ్గా నేను ఘంటసాల గారు లాగానే పాడతా, ఆయన గమకంతో సహా. ఈ భగవద్గీతలో ఉన్న 106 శ్లోకాలని అలా నేను అవపోసన పట్టిన కారణం వల్ల నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ కారణంగానే నేను భగవద్గీత చేయగలను వచ్చిన తప్ప మూర్ఖత్వంలోంచి రాలేదండి. చాలామంది అడుగుతున్నది రికార్డుల కోసం చేశారా అని అడిగారు. దారుణమైన ప్రశ్న. నన్ను ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు చెప్పాను, గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు. భగవద్గీత గ్రంథం, గిన్నీసు పుస్తకం. గ్రంథాన్ని తీసుకెళ్ళాడన్న పుస్తకంలోకి ఎక్కిస్తారా? అదెంత మూర్ఖత్వం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు పాఠ్య పుస్తకాలు చదవటానికే పిల్లలు కింద మీద పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు భగవద్గీత తీసుకొచ్చి చదువుకోండి లేకపోతే వినండి అని అంటే దాన్ని నిజంగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడిపేరే పండుగాడంటే చప్పట్లు కొట్టడం కాదు. ఎవడు మాట్లాడితే దేశకాల జాత్యాదులకు అతీతమవుతుందో, ఎవడు మాట్లాడితే వయోవర్గ లింగ విభేదాలకు తావులేనంత స్పష్టమైన బోధన అవుతుందో, ఎవడు బోధ చేస్తే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని శాశ్వతమైన పనులు చేసే స్ఫూర్తి కలగజేస్తుందో గంగాధర శాస్త్రి గారు. వాడి పేరే కిట్టిగాడు. వాడి పేరే కిట్టిగాడు. శ్రీకృష్ణ నెగిటివిటీ కాదు, పాజిటివిటీ అంటే ఏంటో భగవద్గీత చెప్తుంది. సో మీ టార్గెట్ ఏంటండి? ఈ టార్గెట్ ఏంటంటే భగవద్గీతని ఇంటింటా జీవన గీతగా చేయాలి. నమస్కారం, నా పేరు గంగాధర శాస్త్రి. సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు,
వ్యవస్థాపక అధ్యక్షుడు భగవద్గీత ఫౌండేషన్. దయచేసి నా ఇంటర్వ్యూ చూడండి, మీ అభిమానాన్ని తెలియచేయండి. డైలాగ్ విత్ ప్రేమలో మీ అభిమాన యూట్యూబ్ ఛానల్ ఐ డ్రీమ్లో.